అమెరికాలో మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయాలంటే ఎలా కండక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగనే మరి NRIVA వాళ్ళు మిస్సోరీ సెయింట్ లూయిస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో జరుగుతున్నటువంటి ఈ వీడియో. ఇక్కడ వీళ్ళు పిక్నిక్ కండక్ట్ చేసుకున్నారు. పిక్నిక్ తో పాటు ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ని కూడా కండక్ట్ చేశారు. అప్పుడు ఈ వెహికల్ రావడం జరిగింది. నేను వీళ్లతో మాట్లాడి ఈ వెహికల్ ని ఇక్కడ తీసుకురావాలంటే ఏం చేశారు ఏంటి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీ చేతులు పెడతాను. మీరు కూడా మీరు అమెరికాలో ఉంటే ఇది కండక్ట్ చేయొచ్చు. చాలా హ్యాపీగా వస్తుంది. ఎవరికైనా మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. We are very happy for the opportunity. And thanks to the Impact Life Organization who is able to do this relax and St. Louis. Thank you. బస్సు లోపల ఎలా ఉందో చూడండి. ఈ బస్సులో ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్ బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి చైర్లు ఉన్నాయన్నమాట. ఇటువైపు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు కూర్చొని ఆరామ్సే ఇచ్చేయచ్చు అనమాట. ఇది మా టీం మెంబరు ఏం చేశాడంటే bloodcenter.org వాళ్ళతో రీచ్ అవుట్ అయ్యి ఫస్ట్ మాకు ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఫస్ట్ మీరు ఎంతమంది వస్తారు మాకు సర్వే చేయండి అని చెప్పారనమాట. ఎంతమంది వస్తారు, మేము క్యాంప్ పెడితే ఎంతమంది వస్తారో ఏంటో కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారనమాట. అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము ఇంటర్నల్గా మా గ్రూప్స్లో సర్వే చేసి ఇంతమంది వస్తారని చెప్తే అప్పుడు వాళ్ళు మనకి ఈవెంట్కి కావాల్సినటువంటి వెహికల్ని మనకు పంపించడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నది కొంతమంది బ్లడ్ డోనర్సు. బస్సు లోపల ఎలా ఉందో చూడండి. ఈ బస్సులో ఎలా ఉందంటే లెఫ్ట్ సైడు బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి చైర్లు ఉన్నాయన్నమాట. ఇటువైపు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు కూర్చొని ఆరామ్సే ఇచ్చేయచ్చు అనమాట. ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడానికి కండక్ట్ చేయడానికి వాడే వెహికల్. దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. సమస్త ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం అమెరికాలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా ఈజీ. ఎన్రోల్ చేయించుకుంటే చాలు. ఇంకా తర్వాత వాళ్ళే తెచ్చుకుంటున్నారు మొత్తం. మనం డోనర్స్ని తీసుకురావాలండి. మీరు ఎంత ఒక లుక్ వేస్తున్నారని. నేను ఎన్రోలింగ్ చేసేవాళ్ళు కానీ అందరూ ఇక్కడే ఉంటున్నారు. యాక్చువల్గా మాకు ఒక ఏసీ యూనిట్ సరిగ్గా పనిచేయట్లేదంట. అందువలన వాళ్ళు త్వరగా క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు వాలంటీర్స్ అనమాట. ఇక్కడ కలెక్ట్ చేసేప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. కొంచెం మైనర్ తేడాలు ఉన్నాయి ఇండియాకి ఇక్కడికి. ఆల్మోస్ట్ అప్రోచ్ అయితే మాత్రం సేమే ఉంది. మా అందరము ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసామో వాళ్ళందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఈయన ఒక ఎంటర్ప్రైనర్ కూడా. మేము టెస్ట్ అయిపోయిన తర్వాత మాకేమి ఇచ్చారంటే ఇవన్నీ ఇచ్చారండి. మీరు ఏవి కావాలంటే అయితే తినన్నారు. ఒక 30 minutes అలా కూర్చోమన్నారు. నెక్స్ట్ కొన్ని ఫ్యూ డేస్ వరకు మాత్రం ఆల్కహాల్ తీసుకోవద్దన్నారు. ఏదైనా బాగాలేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.